వాక్యంలోకి ఇచ్చాడంటే దాని ముందు తర్వాత కూడా తర్వాత చదువుకోవాలి. కనుక అనుకున్నాడు, ఎవరి కాలమందు సంతోషించము, సుఖించము, సంతోషించము అన్నాడంటే ఇష్టానుసారంగా జీవించవచ్చు కదని అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం చేసుకుని పాస్టర్ గారు కంప్లీట్ చేశారట. ప్రేమైన వాళ్ళరా, తొట్టిల్లు పడుతుంటారు యవనస్తులు చాలా వరకు. తర్వాత ఏం చేస్తుంటారు? బోధింపడానికి సిద్ధపడుతుంటారు, కానీ బోధ రాదు. కనుక ప్రేమైన వాళ్ళరా, అయితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. దేని చేత అండి? దేని వల్ల శుద్ధి చేసుకునే యవనస్తులు. కీర్తనకారుడు రాశాడు, అందుకని మొదటి కీర్తనలో మొదటి వచ్చిన అంటాడు, ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున. ఆ కీర్తనకారుడు ఎందుకు రాశాడు మరి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒక నడుచుకున్నాడు. ఎవరు నడుచుకున్నాడు? దుష్ట ఆలోచనే అస్తమానం నడుచుకున్నాడు, నశించిపోయాడు. పాపుల మార్గమున నిలువక, పాపులుండే మార్గంలో వెళ్ళాడు, కానీ నష్టపోయాడు. అపహాసులు చూసుకునే చోటను కూర్చున్నాడు ఒక ఆయన. ఎవరు? యేసులో ప్రియమైన శిష్యుడే పేతురు గారు. కానీ ఆయన ఒక్కడే పడిపోయాడు, మిగతా వారు నశించారు. దుష్టుల ఆలోచన చొప్పున దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు ఇస్కరియోతు యోధ. అంతే. ఎవరు నష్టపరచలే ఆయన, ఎవరు కష్టపెట్టలే, తను తానే ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే. అపహాసకులు కూర్చునే చోట కూర్చున్నాడు. ఎవరైనా? అబ్రహాము, లోతు గారు. అబ్రహాము అన్నగారి కొడుకు లోతు గారు. అపహాసకులు ఉంటారు. అటు లోకం వైపు ఆత్మీయుడే, మంచివాడే. 25 సంవత్సరాలు అబ్రహాముతో సావాసం చేశాడు. అబ్రహాం యొక్క ఆలోచన, అబ్రహాం యొక్క సావాసం, అబ్రహాం ప్రేమ, విశ్వాసం అంతా రావాలి. కానీ ఈయన లోకాన్ని ప్రేమించాడు, లోకం దృష్టిలో పోయాడు. అప్పటికి ఆయనకు 2 పిల్లలు ఉన్నారు కూడా, భార్య 2 పిల్లలు ఉన్నారు. కానీ దేవుడి దృష్టి ఏంటి? నీతిమంతుల సంతానము కదా, నీతిమంతుల సంతానం నేను నశింపచేయను, ఉంచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం, కాపాడాలని. అయితే నీతిమంతులు ఉన్నాడు, కానీ అపహాసకులు పాపులుండే మార్గమున ఎంచుకున్నాడు. అంత సుగమ గుమర్రా అంతా పాపులుండే మార్గమే. అక్కడ అందరూ కూడా చిన్నపిల్లలతో సహా వెళ్ళారు. రక్తస్రావం గల 12 సంవత్సరాల రోగి ఉంటుంది, రక్తస్రావం గల రోగి ఉంటుంది. ఆ తర్వాత తప్పు చేసిన ఒక స్త్రీ ఉంటుంది, యోహాను 8వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరామో? సమరయ స్త్రీ ఉంటుంది, పాపాత్మురాల స్త్రీ. ఆమె తప్పు చేసినప్పుడు అందరూ యేసు ప్రభు కాడ తీసుకొచ్చారు. అక్కడ ఏ గుంపులోనే తెలుసా? పిల్లలు, ముసలోళ్ళు, వయస్సులు అందరూ ఉన్నారు. మీరు చూశారు లేదు? పిల్లల గుంపు కూడా ఉన్నది అక్కడ. పిల్లలకి ఏం పని అంటే ఆ పాపల అందరూ కూడా ఆలోచింపజేస్తుంటారు. పెద్దలు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా పిల్లల ముందు మాట్లాడకూడదు. తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు పిల్లలకు ఆలోచన రానివ్వకూడదు, కానీ అలా రావించారు. కనుక యవ్వనులు దేని చేత తమ నడుచును శుద్ధి చేసుకుంటారు. చెప్పండి. 111 వచ్చిన కీర్తన 119 ఉంటుంది. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. అంతే. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోలేరు, దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోలేరు. దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యము ప్రకారముగా నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది యవనస్తులు చాలా మామూలు స్థితిలో ఉండి హైలైట్ అయిపోయారు ప్రపంచంలోనే. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, ఉన్న స్థానం ఉన్నవారు. అందరూ 4 సంగతి మీకు జ్ఞాపం చేస్తాను. యవనస్తులో ఉండి మొదటిగా అంటే మామూలు స్థితి అంటే మామూలు కాదండి, ఏదో ఆఫీసర్ కాదు, ప్రధానమంత్రులుగా ఉన్నారన్న బైబిల్ గ్రంథం 4. తెలుసా మీకండి? ఎవరెవరైనా చెప్పగలరా? బైబిల్ గ్రంథంలో 4 ప్రధానమంత్రులు ఉన్నారు. మొట్టమొదటి యోసేపు ప్రధానమంత్రి. తన జీవితం అంతా మనకు తెలుసు. ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా అవకాశం వచ్చింది. రాజగృహంలోనే రాజే తాళం చేయించాడు. ఈ ఇంటికి నీవే యజమానుడు అన్నాడు యవనస్తుడైనటువంటి వ్యక్తికి. 17వ సంవత్సరంలో అమ్ముడు పోయాడు బానిసగా. ఎంతగా అమ్ముడు పోయాడు? 20 వెండి నాణేలకు అమ్మేశారు అన్నదమ్ములు. అక్కడ ఎంత నమ్మకంగా ఉన్నాడు. జైలులో కూడా అధికారిగా ఉంచాడు. అతని నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని, భక్తిని బట్టి రాజు అయ్యాడు, మహారాజు అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. రాజ్యానికి అంతటి కూడా రాజు అంటాడు, నీ మాట లేకుంటే ఒకరి చెయ్యి వెత్తడానికి వీల్లేదు, ఒకరు మాట్లాడి వీల్లేదు అన్నప్పుడు అంత ఉన్న స్థానంలో ఇచ్చాడు, మహారాజు అయ్యాడు. ఎవరైనా ప్రధానమంత్రిగా ఏసేపు ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పాలి ఎవరు? తర్వాత ఇంకా ఆయన ముందున్నారు. ఇంక కొందరు ఆయన ముందున్నాడు. ఇంకొక ఆయన చెప్పండి ఒకసారి.
మొర్దెకై ఉన్నాడు. చిన్న ఉద్యోగం, చిన్న స్లిప్ రాసి ఉద్యోగం. మీరు ఏమనుకోకండి, మనోళ్ళు చిన్న ఉద్యోగం వస్తారు అసలు హైలైట్, అంతే. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు, హైలైట్ ఉంటాడు, ఎందుకో ఫీలింగ్. నేను కూడా చాలా చదువుకున్నాను, అంత కాదు. నా తోటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంతేకాదు. నేను ఇప్పుడు ఎంఏ కావాలి వాస్తవంగా, అది గొప్ప కాదు. అది నీకే ముందే చెప్పాను కదా, నాకే. కానీ చిన్న ఉద్యోగం వస్తే చాలు, అబ్బో ఎంత ఫీలింగ్సో చెప్పలేదు. మాట్లాడాలి అసలు, మనకెళ్ళి చూడరు కొందరు, పద్ధతి కాదు. కానీ మొర్దెకై చూడండి ఒకసారి, చిన్న ఉద్యోగస్తుడు నమ్మకంగా ఉన్నప్పుడు హైలైట్ చేశాడు, అతనికి హైలైట్ చేశాడు రాజు. ఎందుకు చేశాడు? నమ్మకత్వాన్ని బట్టి. నమ్మకంలో ఎంత నమ్మకం ఉంటే, ఎంత భక్తిగా ఉంటే, నమ్మకంగా ఉంటే దేవుడు అంత చేయాలి. చదవండి మీరే 10వ అధ్యాయం, ఎస్తేరు 10వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం. యూదుడంటే మామూలు కాదు, పెద్ద కులస్తుడు. ఈ లోకంలో, సమాజంలో, సంఘంలో యూదులంటే మామూలు వ్యక్తులు కాదు, పెద్ద కులస్తుడు. యూద గోత్రవ సింహము అంటే వారిని యూదులను సింహాలనే వారట. అంటే అంత బలమైనటువంటి సమాజంలో, సంఘంలో ఉన్నవారు కనుక యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రి ఉండి తన వారందరితో కూడా సమాధానముగా మాట్లాడచ్చు. తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును గొప్పవాడునై ఉండేవాడు. చాలా మందికి ఇష్టడుగా ఉండేను. దేవునికి స్తోత్రం. ఎన్ని గుణాలున్నాయో ఆయన కాడ. అందరితో కలిసి మాట్లాడేవాడు అంట. చిన్న ఉద్యోగస్తులు చొక్క ఎగ్గేసుకుంటే వెళ్ళిపోవటమే, అంతే. చూడడానికి పాడలేదు, అంతే. నాతోటి వారైనా కానీ, నాతోటి ఎవరైనా సరే అలా చేయకూడదు. ఎప్పుడు కూడా మనము అలా చేయకూడదు. ఎప్పుడు కూడా మన బిడ్డలకు అది నేర్పాలి. స్త్రీలంతే, పురుషులంతే, అంతే ఉన్నారు. అలా చేయకూడదు. యూదులైన మొర్దెకై ప్రధానమంత్రి, ఆ వ్యక్తి అందరితో, మరలా చదవండి ఒకసారి మీరు. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండెను. తన వారందరితో, అంతే, బంధువులతో, అందరితో, స్నేహితులతో, తన ఊరు అందరితో, తన ప్రజలందరితో సమాధానంగా ఉండేవాడట. ఇంకంతే, ఇంకేం రాశాడు? తన జనుల యొక్క క్షేమము, అందరి క్షేమం తెలుసుకునేవాడట. ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉన్నారు, అంతే మాట్లాడి వచ్చేవారట. ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉన్నారు, అందరినీ మాట్లాడేవారట. వారితో పాటు మనోళ్ళు ఉంటారు. మనవారితో మాట్లాడి అసలు కొందరు చాలా మాట్లాడరు. ఎందుకంటే తన యొక్క స్టేటస్ పోతుంటుందేమో అని. ఏముంటుంది అని, ఏమీ లేదు ఆడ. స్టేటస్ పోతుంటుందని మాట్లాడు చాలా మంది. అలా మంచిది కాదు. తగ్గించుకొని ఉండాలి, వినయంగా ఉండాలి. అంత ప్రధానమంత్రి, యూదుడైన పెద్ద కులస్తుడే. తన ఆవేశాన్ని ముందు చూపించాడు. యూదుడైన హామాను తనతోటి వ్యక్తే. ముందు అధ్యాయాలు చదువుకుంటుంటే హామాను వ్యక్తి తనతోటి ఉద్యోగస్తుడే. అయితే ఆయన రాజు హెచ్చిస్తే తన జీవిత విధానం ఏంటి, తనకు హెచ్చిస్తే అందరూ హలో అంటే హలో అనుకుంటారు. కానీ హామాన్ అనేటువంటి రాజు అయ్యేసరికి నాకు నువ్వు నమస్కారం పెట్టాలని చెప్పాడట యూదుడైనటువంటి మొర్దెకైకి. ఈయనేం చేశాడు? నేను ఎందుకు పెడతాను, నా తోటి వ్యక్తిగా మొన్నటి దాకా నేను హలో అనుకున్నాం, ఈరోజు నీకు నమస్కారం చేయాల్సిన పని ఏముంది అనుకొని తన మనసులో ఉన్నాడు. అయితే దాని మనసులో పెట్టాడు. ఎవరు? హామాను మనసులో పెట్టుకున్నాడు, నేను మహారాజుకు నేను శాసనం, రాజు తర్వాత నేనే కదా వ్యక్తిని, నాకే అధికారం ఇచ్చాడు, నాకే ఉంగరం ఇచ్చాడు, నన్నే అశ్వ మీద ఎక్కించి ఊరేగించాడు కదా, నాకే ఘనత రావాలి, నీవు నాకు నమస్కారం చేయట్లేదు ఏంటని మొర్దెకై మీద కోపం పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ఇక శాసనం పెట్టించాడు. ఏంటి? యూదులందరినీ చంపేయాలి ఒక రోజులోనే అనుకున్నాడు. చూశారా? ఒక్క నమస్కారం చెప్పనందుకే అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎస్తేరు గారు రాణి అయిపోయి ఆమె కబురు చేస్తాడు. కబురు చేయకుండానే అది ఎట్లా పోవాలనుకొని తను తాను మొట్టమొదటిగా విశ్వసించి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుంటాడు. ఎలా చేస్తుంటాడు? తను తాను తగ్గించుకుంటాడు. ఉపవాస ప్రార్థన అంటే గోనె పట్ట బస్తా కట్టుకుంటా, రైస్ ఉంటుంది కదా, రైస్ బస్తా, అది ఇది జనపనార్థం ఉంటుంది. ఈ సిమెంట్ బస్తాలు ఇవి కావండి, అది బస్తా ఉంటుంది. దాంతో కట్టుకొని బూడిద రాసుకొని తను తాను తగ్గించుకొని రాజు సముఖంలో పడి ఉండాలి. అయితే అప్పుడు ఆయనకి ఏంటి, ఇప్పుడు నేను నిరసనలు, విజ్ఞాపనలు ఇవన్నీ ట్రైకులు చేస్తుంటాడు. ఇప్పుడు అంతా ఇవి కాదు, అప్పుడు చేసేది బంధువులు ఇవి కాదు. అప్పుడు ఆయన నిరసన చేయాలి అంటే తను తాను తగ్గించుకొని బస్త కట్టుకొని బూడిద రాసుకొని శాస్త్రంగా నమస్కారం చేసుకుంటూ ఉండాలి అక్కడ. అప్పుడు రాజుగారికి తెలుస్తుంటుంది. అలా చేయటానికి సిద్ధపడుతుంటే అందరికి తెలిసిపోయిందట. రాణిగారు తెలిసిపోయింది. ఏంటి? బట్టలు పంపించిందట రాణిగారు, ఎస్తేరు గారు. అరే మీ బాబాయ్, మీ చిన్నాన్నగారు
పలానా రాజు సముఖంలో ఉండి చేస్తున్నాడంటే అప్పుడు ఆయన అంటాడు, నేను బట్టలు కట్టుకోను. కానీ ఒకటి చేయాలి, నువ్వు రాజగృహంలో ఉన్నంత మాత్రమున నువ్వు రక్షింపబడవు, నువ్వు కూడా యూదురాలువే, నువ్వు కూడా నశింపబడతా వ్యక్తిలో జాబితాలో ఉన్నావంటే ఏంటంటే అప్పుడు చెప్తుంటుందా. నేను రానే కదా అనుకొని ఆమె హైలైట్ చేసుకోలేదు. బాగా గ్రహించాలి అక్కడ ఆమె ఉన్న విధేయత, ఎంత విశ్వాసమో, ఎంత నమ్మకత్వం ఏం చేస్తుంటుంది. అప్పుడు ఏంటంటే పాతకాలంలో రాజు కాడికి పోవాలంటే స్లిప్ రాసేయాలి. స్లిప్ రాసిస్తే 30 రోజులకు పిలుస్తాడు, లేకుంటే లేదు రాజుగారు. అలా చేస్తే ఆమె చెప్తుంటుంది, అలా కుదరదు కదా, మరి ఎట్లా 30 రూపాయలు 30 రోజుల కంటే ఇక్కడ శాసనం తయారవుతున్నది, యూదులను అందరినీ ఒక్క దినం నశింప చేయాలి అని. అయితే ప్రియమైన వాళ్ళ అప్పుడు ఆమె ఒక ఆలోచించింది, అందరినీ కోటలో ఉన్న అందరినీ పిలుచుకున్నది, ఉపవాస ప్రార్థన మొదలుపెట్టింది. ఎన్ని దినములు? 3 దినములు ఉపవాస ప్రార్థన పెట్టింది. 3 దినముల ప్రార్థనలో ఆమె చెప్పిన మాట, రాజు కాడికి వెళ్ళడానికి సిద్ధపడాలి, విజ్ఞాపన చేయాలి, నా చేత నేను రక్షించుకోవాలి. తన ఉద్దేశం అది. నేను హైలైట్ ఉంటే పర్వాలేదు, రాజు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, బాగానే ఉంటాను, నా చిన్నాన్న కూడా బాగానే ఉంటా అనుకోలేదు, కానీ నా ద్వారాగా అనేకుడు రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ఉద్యోగం వచ్చిన తర్వాత నా ద్వారాగా నా కుటుంబం, నా బంధువులందరూ కూడా మంచిగా ఉండాలనుకోవాలంట. దేవునికి స్తోత్రం. అలా అనుకున్నాడు మొర్దెకై గారు. తన అందరితో పాటు ప్రేమగా క్షేమంగా మాట్లాడి అందరి బాగోగులు తెచ్చుకున్న కనుక ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. అది 2వ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరు? దావీదు గారు ఉన్నాడు. అంతే. దావీదు గారు అన్నదమ్ములు ఎంతమంది? మొత్తం 8 మంది. మొత్తం 3 మిలిటరీలో ఉన్నారు. ఎందుకున్నారు మిలిటరీలో? ఎత్తటం లావటోళ్ళు పూర్వకాలంలో మిలిటరీలో ఉండి, ఇప్పటికైనా అంతే. పొట్టి ఉన్నోళ్ళు మిలిటరీలో పనిచేయరు. దావీదు ఇంకా చిన్నగా ఉండేవాడు, 5 రూపాయలు ఉండేవాడు. అయితే ఆయన చదువు లేదు, ఏమీ లేదు. తండ్రి ఆలోచించాడు ఎలా బతుకుతాడని. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా పిల్లలు ఎలా బతుకుతారో ఆలోచిస్తాం. తండ్రి ఆలోచించి 10 గొర్రెలు కొనిచ్చాడట. నువ్వు వేపుకొని బతుకురా అని చెప్పాడట. ఆయన గొర్రెలు కాచుకుంటూ యెరూషలేము పట్టణంలో ఉండి ఆ పర్వతానికి వెళ్ళి దేవుని అస్తమానం స్తుతించేవాడట. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యొక్క భక్తి విశ్వాసమును బట్టి ఆయన దేవుని సన్నిధిలో ఉండి ధైర్యము, తనకున్న విశ్వాసమును, తనకున్న నమ్మకత్వం, దేవుడికున్నపై ఉన్నటువంటి ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఉన్నత స్థానానికి వచ్చాడు. అతను ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉంచాడు. ఆ దావీదు సంతానం నుంచి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. కనుక ఆయన దేవుడు వాడుకున్నాడు. ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన కూడా కష్టంలో నుంచి వచ్చాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన అవకాశం ఇచ్చాడు. ఉన్నత స్థానంలో ప్రధానమంత్రి అయినప్పుడు రాజు తాళం చెవి ఇచ్చాడు దావీదు గారికి. సౌలు మహారాజు అన్నాడు. సౌలు మహారాజుగా ఉన్నప్పుడు ఈయన కూడా ఉన్నత స్థానంలో ఉంచాడు. పూర్వకాలంలో ఏంటంటే, ఇప్పుడే కాదు మనం అనుకుంటాం, ఇక్కడ మన సభ ఉందనుకోండి, ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అనుకోండి, కమిటీ మీటింగ్, బిషప్ గారి మీటింగ్ జరుగుతుంది అనుకోండి, బిషప్ గారికి హైలైట్ కూర్చేస్తుంటాం, పక్కన ఉన్నత సెక్రటరీ వాళ్ళతో ఉంటాం. అలాగనే పూర్వకాలంలో రాజు ఉన్నాడంటే రాజు సింహాసనం ఉండేది, రాజు పక్కన మంత్రులు ఉండేవారు, ఆర్థిక శాఖ మంత్రులు అందరూ ఉండేవారు. అయితే ఎవరి పేరు వారికి ఉంటుందట. దావీదు సీటు ఒకసారి ఖాళీ అయిపోయిందట. ఎందుకు ఖాళీ అయిందంటే, రాజు స్థానంలో, రాజు ఉన్న స్థానంలో రాజు బిడ్డను చేసుకోవాలి దావీదు గారు. ఎందుకంటే ఆ గొల్లియాతును చంపేయడం కాదు, చంపాడు. కనుక ఏంటి మొదలుపోతుందంటే రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి. అంతేకాక ఇతనికి గొప్ప వస్తే విశ్వాసం, ఇతని దేవుడు హైలైట్ చేస్తే తట్టుకోలేకపోయాడు. ఎవరు తట్టుకోలేకపోయారు? ఎందుకు తట్టుకోలేకపోయాడు తెలుసు కదా మీకు? దావీదు గారికి 1000 నమస్కారాలు అన్నారు జనాంగం. సొలొమోను గారికి, అది సౌలు గారికి 100 నమస్కారాలు అన్నారు. అంతే. ఆయన జయించాడు. 30 రోజులు 40 రోజులు కనపరుచుకున్నాడు సౌలు. అది ఎవరండి? గొల్లియాతు కనపరుచుకున్నారు. ఎవ్వడు ఒక్కడు రాలేదు. చిన్న బాలుడే, 30 సంవత్సరాల లోపే, 17-18 సంవత్సరాలు ఉంటాడు. అంతే. నేను జయిస్తాను అన్నాడు. దేవుని యొక్క విశ్వాసం బట్టి, దేవుని యొక్క ఆత్మ తనలో ప్రేరేపించిన బట్టి అన్నప్పుడు చాలా మంది అన్నారు, అన్నదమ్ములు కూడా అన్నారు, ఎందుకు వచ్చావురా, యుద్ధం చుట్టానికి వచ్చావు అన్నప్పుడు వారికి ఏం చెప్పలేదు. ఇంకొకడికి వెళ్ళాడు. ఏంటి సంగతి తెలుసుకుంటే, ఫలానా వ్యక్తి గొల్లియాతు ఇశ్రాయేలులందరినీ చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, కనుక మీరు ఒక్కరిని ఏర్పరచుకోండి అన్నప్పుడు నేను ఉన్నానన్నప్పుడు చాలా మంది హేళన చేశారు. అన్నదమ్ములు కూడా హేళన చేశారు, వద్దురా అన్నారు. అయినా సరే దేవుని విశ్వాసాన్ని బట్టి అప్పుడు గొల్లియాతును చంపినప్పుడు జనందరూ కూడా జయహో జయహో, దావీదు మహారాజుకు, దావీదుకు 1000 కొలది, సౌలుకు దావీదుకు 1000 కొలది, 10,000 కొలది దావీదుకు అన్నారు. అది తట్టుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా అంతే. ఒకరు ఎదుగుతుంటే ఒకరిని మనం చూసి అసహించుకోకూడదు. దేవునికి స్తోత్రం.
అసహించుకోకూడదు. అసహించుకుంటే చాలా కష్టం. ఈయన కారు కొన్నాడు, ఈయన 3 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కుంటే అలా చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. వారి దేవుడు దీవించాడు అంతే, వారిని ఉన్న స్థానం ఉంచుతున్నాడు దేవుడు అంతే. అలా ఉంచినప్పుడు దేవుడిని మనం వందనాలు చెల్లించాలి. దేవానికి స్తోత్రం. వారిని అలా మీరు దీవిస్తున్నదే మీకు స్తోత్రములు. మీ చిత్తమైతే నన్ను కూడా నీ స్థితిలో ఉంచు, నన్ను కూడా నీ స్థితిలో ఉంచు, నీ కృపకు పాత్రనే దయచేయి ప్రభు అని మనం అక్రమం చేసి అన్యాయం చేసి ఇది కూడా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించకూడదు, చేయకూడదంట. చేయకూడదు. అది చేస్తే చాలా కష్టం అవుతుంటుంది, పిల్లల మీద భారపడుతుంటుందంట. మీరు ఏమని అనుకోండి, మేము ఇల్లు కట్టేటప్పుడు మా పిల్లలతో నేను పని చేయించాను, మా 2 పిల్లలు పని చేశారు. మా పక్కన ఒక ఆయన ఉంటాడు బిల్డర్. ఏంటి బాబు, ఏంటంటే ఫాస్టర్ గారు మీరు మీ పిల్లల్ని స్కూల్ కాలేజీ పంపించారంటే ఖాళీ ఉన్నప్పుడు చేస్తుంటారండి అని చెప్పారు. అక్రమం చేయలేదు, అన్యాయం చేయలేదు, ఇటుకలు కూడా ఏమి కూడా ఒకరికి అన్యాయం చేయలేదు. అప్పు తీసుకొచ్చాను, అప్పు చెల్లించాను, మళ్ళీ దేవునికి స్తోత్రం. అన్యాయం చేయలేదు, ఎవరు కూడా అక్రమం చేయలేదు. కొన్ని కష్టాలు వచ్చినాయి, అయినా సరే నిదానంగా నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మన పిల్లల మీద భారం తెలియకుండా పడుతుంటుందట. కొన్నిసార్లు మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన అనాలోచన విషయాలు బట్టి అలా చేయటానికి మనము వీల్లేదు. కనుకనే ఈ దావీదు గారు ఎంత నమ్మకం పనిచేశాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. చిన్న తప్పు చేశాడు దావీదు, ఒకటే తప్పు చేశాడు అంతే. అప్పటికి ఒకేసారి 17 మంది కొడుకులాట దావీదు గారికి. కూతుర్లు మరి ఒక్కరే నాకు తెలుసు, మిగతా వచ్చింది జ్ఞాపకం రావట్లేదు. అయితే 17 మందిలో చిన్న తప్పు చేస్తే 4 ఒకేసారి చచ్చిపోయారు అంతే. 13 మంది ఉన్నారు. అయినా సరే ఆ దేవుని ఎదుట ఎంత విశ్వాసం ఉంచుతాడో. నా జీవన యాత్ర అంతా ఆయనతోనే, ఎల్లప్పుడూ నేను స్తుతిస్తాను. దినానికి 3 సార్లు దానియేలు ప్రార్థన చేసేవాడు. దినానికి 3 సార్లు. దావీదు గారు ఏం చేసేవారు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 7 సార్లు ఏం చేసేవాడండి? దావీదు గారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు దానియేలు వలె. ఉదయం 55, 12లో ఉంటుంది కీర్తనలో. ఆ తర్వాత 119, 126లో కూడా ఉంటుంది, 164లో ఉంటుంది. 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు దేవుడిని. ఎందుకు చేయాలి అలా అంటే, నా దేవుడు ఆయన తప్ప నాకు వేరే లేరు, నీవు తప్ప లోకంలో ఎవ్వరు లేరు అని జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతించేవాడట. 34 కీర్తన అంటాడు, ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తాను అంతే, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి ఒకసారి. ఆ తర్వాత ఆయన చెప్పే మాట, దావీదు గారు చెప్పే మాట ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాను. 52వ కీర్తన చూడండి ఒకసారి. 52వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే 7వ వచనం కావచ్చు, చూడండి ఒకసారి. 8వ వచనం చూడండి ఒకసారి. భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు ఏమంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. నా స్థితి ఎందు, నా ఘనత ఎందు, నా ప్రధానమంత్రి స్థానమందు నేను ఆనందిస్తున్నానని చెప్పుకోలేదు భక్తుడు. నా స్థితి ఎందు, నా ఘనత ఎందు, నాకున్నటువంటి స్టేటస్ అందు నేను గనపరచడం లేదు, కానీ నిత్యము నా దేవుని కృపయందు అంతే. 75 అంటున్నాడు ఇంకో మాట. 9వ వచనం చదువు ఒకసారి. 75వ కీర్తన 9వ వచనంలో, నేనైతే నిత్యము ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతిని, నాయడలు జరిగించిన కార్యములను, నాయన జరిగించిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నిత్యము కీర్తించదను. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుని నిత్యము కీర్తించదను అంతే. అది రావాలంట మన హృదయంలో నుంచి. మన ఎంత స్థితిలోనే దేవుడు ఉంచగలడు. అందుకని 62వ కీర్తన అంటున్నాడు, ఎత్తైన స్థితిలో నన్ను ఎక్కించావు నీకు స్తోత్రములు. 63వ కీర్తన చెప్తున్నాడు, నన్ను ఉన్న స్థానంలో ఉంచావు నీకు స్తోత్రములు. నేను అనుకోలేదు, గొర్రెల వంటి వ్యక్తిని, గొర్రెలు కాచుకునే వ్యక్తిని, జ్ఞానం లేని వ్యక్తిని, చదువు లేని వ్యక్తిని, తెలివి లేని వ్యక్తిని, సమాజంలో సంఘంలో ఎన్నికలేని వాడిని నన్ను ఇంత స్థానంలో ఉంచినందుకు నీకేమిచ్చి నాడు చదివించుకునే ప్రభువు అని ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. కనుక నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము పరచెదను. దేవుని స్తోత్రము అంతే. మనకు కూడా అంతే. దేవుని ఎక్కువ ప్రేమించాలి, మనం దేవుని ప్రేమించాలి, దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని భక్తిగా ఉండాలి. కనుక దేవుడు అంత స్థానంలో ఉంచాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు? ప్రధానమంత్రి ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరైనా ఆయన మొదటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు, యవనస్తుడు. ఏసేపు ప్రధానమంత్రి అయ్యాడు యవన కాలంలో. దేవుని యందు తప్పు మార్గములు ఎంచుకోలేదు, అవకాశం ఇచ్చాడు, రాజే తాళంచం ఇచ్చాడు. నీ ఆజ్ఞ లేకుండా ఇంట్లోకి నేను తప్ప, నా తర్వాత నీవే యజమాని అన్నప్పుడు సరే కొన్ని సంఘటనలు జరిగినా సరే చేయొచ్చు కార్యములు, కానీ ఆయన దేవునికి భయపడ్డాడు. దేవుడు చూస్తున్నాడు, ఇంత ఘోరమైన కార్యం నేను చేయలేను అన్నాడు అంతే. మొదటికై ఉన్నాడు, ఉన్నత స్థానంలో ఉంచాడు.
ఉన్నట్టుగా రాజుకు తెలియజేశాడు. ఆయనకు రావాల్సినటువంటి శిక్షను తప్పించి దేవుడు తన జాతిని రక్షించుకున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ప్రజలందరికీ మంచి ప్రేమతో పిలిచేవాడట, అందరికీ ఐక్యతగా ఉండేవాడట. అలాగే దావీదు కూడా చెప్తున్నాడు, నేనైతే నిత్యము దేవుని కృపయందు నమ్మిక వస్తున్నాను. మందిరం కట్టించింది, యెరూషలేము మందిరం కట్టించింది ఎవరండి? సొలొమోను రాజు. మరి సమకూర్చింది అంత ఎవరు? మొత్తం దావీదు గారు సమకూర్చాడు. అంతే, తన సొంత ధనము, ధాన్యము, బంగారం అంతే. నేనైతే యథార్థ హృదయంతో దేవుని సేవకు దేవుని మందిరానికి ఇస్తున్నాను, మీరు ఎవరైనా ఇవ్వగలరా? మొదటి వృత్తాంతం 29 అంటున్నాడు. మీరు ఇస్తే కూడా మంచిదే. అంతే, మనము కూడా అంతే. దేవుని మందిరానికి పరలోక మంది మీ కొరకు ధనమును ఏం చేస్తారట? ఇక్కడ దొంగలు వస్తారట, దొంగలు వస్తే తీసుకుని పోతారట. పరలోక మందు మీరు ధనము కూర్చుకున్నాడు అంటే ఎక్కడంటే చెప్పండి? పరలోక మందు మీ కొరకు ధనమును కూర్చుకున్నాడు అన్నాడు దేవుడు. ఎక్కడ పరలోకం అంటే? ఈ లోకములో. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకోండి మీరు, తర్వాత 37 వచ్చిన నుంచి. ఈ లోకములో పేదలైన నాకు చేశారు కనుక, పేదలైన వీరికి చేశారు కనుక నాకు చేశారు. ఎన్నిక స్వస్థత లేని వారికి స్వస్థనిచ్చారు కనుక సహాయం చేశారు. కనుక ఎన్నిక లేని వారికి మీరు చేశారు కనుక నాకు చేసినట్లు. కనుక రండి రండి అంటున్నాడు ప్రభు. ఎక్కడికి ప్రభు అంటే నా రాజ్యంలోనికి రండి. ఎందుకంటున్నాడు? మనకు ఈ లోకములో పేదలను చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకుంటున్నారు, బలహీనలు చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకున్నారు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు కనుక మీకు ఇస్తుంటుంది, కనుక మీకు అలాగనే ఇస్తానని దేవుడు చెప్పాడు. కనుక దావీదు గారు అలాంటి విషయం చేశాడు అన్నట్టు. యథార్థముగా ఉన్నాడు. అడవిలో ఉన్నారట దావీదు గారు. ఒకసారి అడవిలో ఉంటే సౌలు మహారాజు తరుగుతూ ఉన్నాడట. తరుగుతూ ఉంటే అడవిలో ఉన్నాడట. ఒకసారి ఉంటే అందరూ తనతో పాటు 400 మంది ఉన్నారట. 600 మంది ఉన్నారు, 200 మంది సామాన్ కాడ ఉన్నారట కాపలాగా. 400 మంది తనతో పాటు ఉన్నారట. అయితే ఆయన కాడికి మొదటి దినవృత్తాంతం ఉంటుంది 25వ అధ్యాయంలో. అనేకులు వచ్చారట. ఎవరెవరు వచ్చారంటే శ్రమలు ఉన్నవారు వచ్చేవారు. అసలే ఆయన భయపడే అడవిలో ఉన్నాడు. ఆయన కాడికి ఎందుకు పోయారు అని నాకు బాగా అనుమానం వచ్చింది ఆ ఛాన్స్ తిన్నప్పుడల్లా నాకు. అంటే ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు కనుక ఆయన కాడికి శ్రమలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, అప్పులో ఉన్నవారు, వేదనతో దుఃఖంతో ఉన్నవారు అందరికీ సలహాలు ఇచ్చేవాడట దావీదు గారు. దేవుడికి స్తోత్రం. మనం కూడా అంటే కష్టంలో ఉన్నా సరే మనం ఎదుటివారు మన కాడికి వచ్చినప్పుడు కనీసం మాట ద్వారాగా సహాయం చేయాలంట. మనం మాట ద్వారాగా మనం సహాయం చేయాలి. అలాగా దావీదు గారు ఉన్నాడు. అలా ఉన్నప్పుడు తన యొక్క జీవితాన్ని దేవుడు ఉన్న స్థానంలో ఉంచాడు. కనుక ప్రియమైన వాళ్ళ, నేనైతే నిత్యం దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా కనుక నేను కదలింపబడను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎవరు? ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరండి? దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు ఇతర దేశంలో అమ్ముడుపోయిన వ్యక్తి. యెరూషలేము నుంచి, కనాన్ దేశం నుంచి ఇతర దేశం, అన్ని దేశానికి అమ్ముడుపోయాడు. అంటే పూర్వకాలం యుద్ధం చేసినప్పుడు ఏం చేశారు వారంటే, మా దేశం మీదకి ఇంకొక ఆయన వచ్చేటటువంటి నాకు సమానంగా సైన్యం ఉంటే రాయబారం పంపించేవారట. ఒక మనిషిని, ఒక వ్యక్తిని పంపించేవారు, రాయబారం పంపించేవారట. పంపించి నాకు సైన్యం సమానం ఉంది, నేను వస్తే నా మీదకి యుద్ధానికి రావచ్చు, నేను వస్తే రావచ్చు. ఎక్కడికంటే ఫలానా వాగు దగ్గరికి, ఏటి వాగు దగ్గరికి, కొనమ దగ్గరికి, యోర్దాను నది వద్దకు రండి అని చెప్పుకునేవారట. ఇద్దరు యుద్ధం చేసేవారు. నాకు బలం లేదనుకోండి, సమాచారం పంపించేవాడు. నాకు బలం లేదు, ఏం చేయాలి మరి అంటే, నా సైన్యం వచ్చింది కనుక వారి ఖర్చుల మీద కొంత పంపించాడు. ఎంత? 1,00,000 టన్నులు అంతే. గొర్రెలు, మేకలన్నీ పంపించేవారట. అలాంటి పరిస్థితులు చాలా ఏర్పడినప్పుడు దావీదు గారు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సమాచారం అంటే అలాంటప్పుడు యుద్ధానికి వచ్చేసాడు. యుద్ధాన్ని పంపించడం ఏం చేస్తుంటారు? ఆస్తి అంతా దోసుకొని పోతారు. యుద్ధం అంటే లూటీ చేయడం అన్నట్టు. నేను యుద్ధంలో ఓడిపోయాను అనుకోండి, నా రాజ్యానికి అందరూ వచ్చేసి పట్టుకొని పోతుంటారు. అంత సామాగ్రి అంతా పట్టుకొని పోతుంటారు. పట్టుకుని పోయినప్పుడు ఎవరైనా తీసుకుపోతుంటారు? స్త్రీలను తీసుకుని పోతుంటారు, పిల్లల్ని తీసుకుని పోతుంటారు, ముసలి వారిని తీసుకుని పోతుంటారు. యుక్త వయసులో యవనస్తులందరినీ కాల్చిపడేస్తారు. అంతే పూర్వకాలం ఉన్నటువంటి చరిత్ర ఇదంతా. అయితే తీసుకుని పోతారు. పిల్లలు కనుక ఆ చిన్న పిల్లల్లో ఉన్నాడు ఎవరు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. బబులోను దేశానికి, యెరూషలేము నుంచి బబులోను దేశానికి కొనుపబడ్డారు. కొనుపబడి అక్కడ నివాసం అంటున్నారు. అయితే అప్పటికి వారు జ్ఞానము, తెలివి, వివేకము, ఆలోచనని నేర్చుకున్నారు. తత్వ జ్ఞానము, ఐగుప్తు అన్ని కూడా నేర్చుకున్నారు. అయితే చదువుకున్న మొదటి పాఠం చదువు ఒకసారి. దానియేలు 3వ వచనం చదువు ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. పిలిపించి ఇశ్రాయేలు రాజవంశములో ముక్కులై లోపము లేని సౌందర్యము గల
సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారిని భాషను వారికి నేర్పించి వారికి నేర్పుము. మరియు అయితే ఇక్కడ ఏంటున్నాడంటే రాజుగారు, మనము ఫలానా దేశం నుంచి కనాన దేశం నుంచి కొందరిని పట్టుకొచ్చాం కదా, అందులో జ్ఞానము గల వారు తెలివైన వారిని కొందరిని జ్ఞాపకం చేసుకున్నాము. నా రాజ్యంలోనికి మనుషులు కావాలి, కొందరిని సలహాదారులుగా పెట్టుకోవాలి, కొందరిని మంత్రులుగా పెట్టుకోవాలన్నప్పుడు షడ్రక్ మేషక్ అబద్ధిగో ఉన్నారు. అయితే అందరూ దానియేలు ఒక ఆయన ఉన్నాడు మొట్టమొదటిగా. అయితే వారికి కల్దీయుల భాష నేర్పము, వారికి కల్దీయుల విద్యను నేర్పమన్నప్పుడు మంచిగా నేర్పుతున్నాడు. అయితే రాజు చెప్పాడు కండిషన్, ఏం చెప్పాడు? యవనస్తులైనటువంటి చిన్నపిల్లలకు చెప్పాడు అన్నాడు రాజు. నపుంసకుల అధిపతి ఉంటారు. నపుంసకులు అంటే మనకు తెలుసు కదా, నపుంసకులు తెలుసు. వారంటే స్త్రీలు కాదు పురుషులు కాదు, వారిని పెట్టారు అన్నట్టు, ఎవరికి హాని చేయరని వారిని పెట్టారు అన్నట్టు. అయితే అక్కడ పెట్టారు. దానియేలు గారు చెప్తున్నాడు, దానియేలు గారితో ఈ నపుంసకుల అధిపతి చెప్పాడు, వీరికి నేను తినే భోజనము పానము నిత్యం పెట్టి 3 సంవత్సరాల కింద పెంచండి అన్నాడట. అయితే దాన్ని గమనించాడు ఎవరు? దానియేలు. ఆధిపత్యం చెప్తున్నాడు, అయ్యా మరి రాజు అయితే చెప్పాడు మంచి భోజనం పెట్టాలి, పానీయం ఇవ్వాలి మీకు అన్నప్పుడు ఆ దానియేలు అంటున్నాడు, అయ్యా మేము ఏది తినలేము అన్నాడు. ఎందుకన్నాడంటే ఎవరైనా భోజన పదార్థం అనుకుంటారండి, వదిలిపెట్టారా? ఎంత దూరమైనా ఛార్జ్ పెట్టుకొని పోతుంటారు, వేరే ఉద్దేశం కాదు, ఎంత దూరమైనా ఛార్జీ పెట్టుకొని పోతుంటారు. కానీ దానియేలు అన్నాడు, నాకు అది వద్దండి, ఆ భోజనం మాకు వద్దు అన్నాడు. మరి ఏంటంటే శాకాహారము, కూరగాయల భోజనం చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే రాజు దగ్గర ఉండేటువంటి ఆ హేగి అనేటువంటి వ్యక్తి నపుంసకుడు చెప్తుంటున్నాడు, అయ్యా రాజు ఆజ్ఞ ప్రకారం నేను చేయాలి. మీ ముఖాలు ఒకవేళ మీరు ఒకరు తిని కూరగాయలు తింటే మీరు నష్టపోతారేమో, మీరు చాలా వీక్ అయిపోతారేమో, రాజు నన్ను తిట్టి నన్ను శపిస్తాడు, నన్ను బంధిస్తాడు అన్నప్పుడు, లేదు 10 రోజులు అన్నప్పుడు ఆ మాట విన్నాడు నపుంసకుల అధిపతి. 10 రోజుల తర్వాత చూశాడు, వాళ్ళకంటే వీళ్ళే హైలైట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొన్న పిల్లగాన్ని చూశాను నేను, సండే స్కూల్ యూత్ క్యాంప్ జరిగింది. 20 సంవత్సరాలు కూడా లేవు, 18 సంవత్సరాలు 17 ఉంటుంటాయి. ఎంత లావు ఉండంటే చెప్పలేము, అయ్యగారి కొడుకే ఎంత లావు ఉండంటే చెప్పలేము. 130 కిలోలు ఉంటాడు ఇప్పటికే, 18 కిలోలు, 18 సంవత్సరాల వాడు. ఎందుకంటే పెట్టి అంతే, బయట ఇవ్వకపోయడం అంతే, ఇష్టానుసారం తింటమే, ఏం తింటా అంతంతా అంతే. అలా చేయకూడదు, అలా చేస్తే చాలా కష్టం అట. బాడీ ఉంటే తగ్గదది అంతే, క్రమంగా అంతే ఉంటుంది. తగ్గితే అయినా తట్టుకోలేడు. మళ్ళీ అప్పటికి ఎన్ని వస్తుంటాయి, ఆయాసం వస్తుంటుంది, తర్వాత లేవనిస్తుంది ఉంటుంది, సైకిల్ దొక్కలేడు, నడవలేడు, కూర్చోలే, అంతే ఎంతో. అలాంటి పరిస్థితి రాకుండా అని జ్ఞాపకం చేసుకున్నాడు. శాకాహార భోజనం తిన్నాడు, ప్రవేశపెట్టాడు. రాజు దగ్గర ప్రవేశపెడితే సకల విద్య జ్ఞానం ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే తిన్నాక తర్వాత మీరు రెస్ట్ కావాలి. మళ్ళీ రాజు భోజనం తిన్నారు, రాజు భోజనం తిన్న తర్వాత రెస్ట్ కావాలంటే ఇస్తాడు అంతే, అన్ని సప్లై చేస్తుంటాడు. కానీ శాకాహారం తిన్న వారికి రెస్ట్ అవసరం లేదు పెద్దగా. దేవునికి స్తోత్రం. దేవుడు చూసుకుంటాడు. కనుక ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా అనుకొని ఇష్టానుసారంగా మనం ఏం చేయకూడదట. ఇంకా బయట అసలే తినకూడదట. బయట తింటే చాలా కష్టం వస్తుంటుందట. మా మేనగోడ కూడా ఉంటే మన జ్ఞాపకం చేసింది నన్ను, మామయ్య నేను డాక్టర్ కావాలి కదంటే అవునమ్మా అన్న, పెట్టుకు వచ్చింది ఇక్కడ మా మేనగోడది. ఎందుకు కాలేదు అన్నాడు. మా బావ అంతా నాకే అప్పగించేవాడు మొత్తం ఆమె జీవితం అంతా. పెద్దమ్మాయి ఆమె, నేనే యాత్రలు తీసుకుపోయాను 2-3 సార్లు ఆమె. తర్వాత చెప్పాడు బాబు మరి ఏమని నన్ను బాబనేవాడు. బాబు ఏమని చదివిస్తున్నాను, విజయవాడలో మంచి పెద్ద కాలేజీ చదివించాడు అప్పట్లోనే. అంటే 97, 96, 97లో చదివించాడు. మంచి కాలేజీలో చదివించాడు. అప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, అప్పటికి చాలా ర్యాంక్ వచ్చింది. ఎంబీఏ చదివిద్దామంటే మంచిది బావ అన్న నేను, మంచిదని హైదరాబాద్ చదివించాడు. ఒక 3 నెలల తర్వాత చూస్తే మస్తు లావైపోయింది. అక్కడ వాళ్ళు పెట్టి భోజనం తిని బాగా లావైపోయింది. ఏంటి బావ ఇట్లా అయింది అంటే, నాకు కబుర్ చేసి బాబు పోదామంటే ఇద్దరు కలిసిపోయాను, హైదరాబాద్ పోయినాం. బాబు మరి ఈ అమ్మాయి లావైంది, ఇప్పటికే ఇంకా 9 నెలల కోచింగ్ తీసుకోవాలి కదా, ఇప్పటికి 3 నెలలకి ఎట్లయిపోయింది అంటే మీ ఇష్టం బాబు అన్నాడు. మానే బాబు అన్నాడు. కాదు ఏమంటే BSc డిగ్రీ MSc డిగ్రీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక ఎందుకు కాలేదంటే అంతే లావైపోతుంటే మనోడు లావైపోతుంటే కదా మంచి బలం వస్తుంది అనుకోకండి. అక్కడ అంత ఉట్టిది, అంత పనికిరానిది, అంత శరీరం అంతా మన శరీరం వంటికి పోతుంటుంది. కానీ ప్రేమైన వాళ్ళ మనం అలాంటి ఉద్దేశం నాకు వద్దు అనుకున్నాడు. ఎవరు? దానియేలు గారు. దేవునికి స్తోత్రం. ఆయన ముఖం చూసినప్పుడు ఎలా ఉందంటే కలకలలాడుతూ ఉన్నదంట. చదవండి ఒకసారి 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు కంటే సౌందర్యముగాను కలగాను కనబడేను. దేవునికి స్తోత్రం.
ప్రేమైన వారులారా, కనుక వెజిటేరియన్ చాలా మంచిదట. కూరగాయల భోజనం తిన్నాడు. కనపడేటప్పుడు ఆయనకు దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. దేవుడు తన కృపను అనుగ్రహించాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుకనే ప్రేమైన వారులారా, రాజు ద్రాక్షరసం భోజనం రాజనం వద్దన్నాడు, అంతే, తినలేదు. కనుక అంతే దేవుడు ఏం ఇచ్చాడు. 1:17 ఇంకో మాట చెప్పాడు, చదవండి ఒకసారి. ఈ నలుగురు బాల సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యతము వివేచనయు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. చూశారా, దేవునిపై నమ్మకం ఉంటే దేవుడు వారికి ఎంతో ఆశీర్వాదం అనుగ్రహిస్తుంటాడు. అంతేకాక 19వ వచనం, స్వప్నాలు చెప్పే దర్శనం అనుగ్రహించాడట దేవుడు. అంటే కళల భావము మనకు అనుగ్రహించాడు, అతనికి ఇచ్చాడు. రాజు యొక్క స్వప్నమును అర్థం చెప్పాడట. 2వ అధ్యాయం 4వ వచనం వరకు. ఎవరికి రాదు ఈ జ్ఞానం, కానీ దేవుడు ఇచ్చే జ్ఞానం ఎంతో పవిత్రమైందట. 12 వచ్చే జ్ఞానము చదువు వలన, చాలా మంది అనుకుంటారు చదువు వలన జ్ఞానం వస్తుంది అనుకుంటారు కదా. మావుడి అలా చదివి చాలా తెలివి జ్ఞానం అనుకుంటారు. చదివితే వస్తాడ, వస్తాడా? తెలివి వస్తాడా? జ్ఞానం రాదట, తెలివి వస్తాడ. ఆ తెలివి ఎవరికి ఉపయోగం? తనకే ఉపయోగం. జ్ఞానం రావాలంటే ఏం చేస్తుంటారు? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండేలా దేవుని అడగవలడు. 12 వచ్చే జ్ఞానంతో పవిత్రమైనది. ఈ లోకపు జ్ఞానం కొంతవరకే ఉంటుంటుంది, అంతే. ఈ జ్ఞానంలో కొందరు మనం ఛాన్స్ చేయొచ్చు, తెలివిగా మాట్లాడవచ్చు, తెలివిగా ప్రవర్తించవచ్చు, కానీ దేవుడిచ్చే జ్ఞానం చొప్పున మనము జీవనం కొనసాగించాలి. కనుక దర్యావేష్ కాలంలో దేవుడు ప్రధానమంత్రిగా అతన్ని ఉన్న స్థానంలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఆయన చెప్పే మాట ఒకసారి, దానిలో చెప్పే మాట ఒకసారి జ్ఞాపకం తీసుకుందాం. ఏం మాట చెప్తానంటే 12వ అధ్యాయం 3వ వచనం చెప్తాను ఒకసారి. దానిలో గ్రంథం 12. ఆ బుద్ధిమంతులైతే, చూసారా, ఆ భక్తులు చెప్పిన సలహా మనం జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులైనటువంటి మనం అందరం కూడా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే నిరంతరం ప్రకాశిస్తారట. అది మనకు కావాల్సింది. నిరంతరం ప్రకాశించడం అంటే బుద్ధి అంటే జ్ఞానము, తెలివి, వివేచన పొందుకుంటేనే మనం ప్రవేశిస్తుంటాం. అంతేకాక యవనస్తుడు ఉన్నాడు కదా, సరే మీకు ఒక చాలాసార్లు విని ఉంటారు, పరిసరం జ్ఞాపకం చేసుకుంటున్నారు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు కదా. లోకస్వాత 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు తన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు. 2 కుమారులు. తప్పిపోయిన వారు ఎవరు అంటే న్యాచురల్గా అసలు వాస్తవంగా ఇప్పుడు తప్పిపోయిన వారు ఎవరు చెప్పండి? ఎవరు తప్పిపోయిన వారు ఎవరు? 2 కుమారులు. చిన్నవాడు అయితే కానీ పెద్దవాడు తప్పిపోయినందులో మీరు గమనించాడు. మంచి చదవండి, మీకు అర్థమైపోతుంది. చిన్నవాడు తప్పించుకొని పోయాడు, మళ్ళా వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తండ్రిని క్షమించు అన్నాడు. అయితే వెంటనే నీ స్థితి ఏంటనే తండ్రి అసలే అడగలేదు. కానీ పరలోకపు తండ్రి ఇంకెంత నేను అడుగుతాడా, నిన్ను నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని అడుగుతాడు? అసలే అడగాడు. కనుక అయితే ఆ సంగతి అంతా చూసుకున్న తర్వాత వచ్చిన తర్వాత తండ్రి సంతోషపడుతుంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. అన్ని చేస్తుంటే ఆ సౌండ్ విన్నాడు. ఎంతకాలం పొలంలో ఉన్నాడేమో. ఆ సౌండ్ అంతా విన్న తర్వాత ఏంటంటే సేవకుని అడిగితే మీ తమ్ముడు వచ్చాడు కదా, అందుకనే మీ నాన్నగారు మంచి పార్టీ చేస్తున్నాడంటే ఇంటికి రాలేదు, బయట కట్టించి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఎవరు తప్పిపోయినట్టు? పెద్ద కొడుకు తప్పిపోయినట్టు. నేను బాగా గ్రహిస్తే కనుక చిన్న కుమారుడు తనతో పాటే ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం ఏం చేయాలి? మన పిల్లల్ని మనం దైవ మార్గంలో ఉంచితే, మనం దేవుని వారసులముగా వారిని ఉంచితే దేవుడు మనల్ని కాపాడగలడు. కనుక యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. కనుక సామెతలు 7:7లో ఉన్నాడట, బుద్ధి లేని పడుచుకుంటాడట. అంతే, వారి జ్ఞానం ఉండదు. మనం చెప్పాలన్న కొన్నిసార్లు 7:7 రాస్తుంటాడు, బుద్ధి లేని పడుచువారట. అంతేకాక ప్రసంగి 11:7లో జ్ఞానము లేని, ఆలోచన లేని వారు ఉంటారట. కనుక ఆలోచన మనం కల్పించాలి వారికి. ఆ తర్వాత దావీదు గారి కుమారుడు ఒక అంటాడు కదా, చాలా మంది ఉంటారు, 13 ఉంటారు. 13లో ఒకడు మరీ మహా టెంప్టేషన్ అట. ఎవరంటే అంశాలు, మంచి ఏజ్ ఉంటాడట, మంచి ఎత్తు ఉంటాడట, లావు ఉంటాడట, తనక ఇంటికలు బాగుంటాయట. రాజు సైన్యంలో కూర్చుంటే, రాజు సింహాసనం కూర్చుంటే ఈయన మంచి మనసు పుట్టింది. అదేంటి, మా నాన్నగారు ఎక్కడ ఉంది కదా, మా నాన్న తోసివేసి నేనే ఉంటే బాగుండేది కదా అనుకున్నాడట. అంతే, అనుకున్నాడా లేదా? మీరు గ్రహించే ఉంటారు, చదివే ఉంటారు, చదువుకున్నాడు. అంతే. ఏం చేస్తున్నాడు మరి? బాగోదు కదా. రాజు అంటే మహాస్థితిలో ఉన్నాడు కదా, ఆయన కూడా సంస్థానాధిపతులు వాళ్ళు చాలామంది ఉంటారు. ఆలోచన ఏం చేసేవారు? రాజుగడికి వచ్చేవారు అందరూ కూడా బయట గేట్ కానీ ఉండి వారందరినీ ముద్దు పెట్టుకోవడం, నా వైపు రండి అనుకోవటం. అంతే, అందరిని తెలియచేయడట. అంతే, ఏమి చేయలేకపోయాడట. అయితే దావీదుకు కొంచెం తగ్గిపోయింది బలము, ఆయనకి ఎక్కువైపోయింది. అతను ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు? నా సింహాసనం, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుంటే బాగు అనుకున్నాడు. అంతే, వెళ్ళిపోయాడు.
యుద్ధం చేస్తున్నాడు అంతే. అటు సౌలు మహారాజు తరుముతున్నాడు, ఇటు కొడుకు తరుముతున్నాడు. ఏమి చేయలేక సొంత మామ పిల్లనిచ్చిన మామనే ఏం చేయలేక, తర్వాత కొడుకుని ఏం చేయలేక ఏం చేస్తున్నాడు, ఏనే పారిపోతున్నాడు అంతే. జ్ఞానం లేనివాడు. ఇంకొక రెహబాము ఉన్నాడు, సొలొమోను కొడుకున్నాడు, రెహబాము ఉన్నాడు. రాజ్యానికి వచ్చాడు సొలొమోను తర్వాత. యవనస్తుడే, 20 సంవత్సరాలలోపే ఉంటాయి. అందరూ వచ్చాడు, బాబు మీ నాన్న చచ్చిపోతున్నాడు కదా, నేను రాజుగా చేస్తామంటే మంచిది అన్నారట. మరి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతారు కదా. కాదు, తనతో పాటు వెదిగిన టీం అందరిని పిలుచుకున్నాడట. పిలుచుకొని, చెప్పండి బాబు, నీవు మీ నాన్న వల్ల చేస్తే నేను ఉన్నత స్థానం ఉంచుతాము, నీకే చేయకూడతాము, నీవే రాజు, నిరంతరం నీవే రాజు అంటే ఏం చెప్పలేదట. తర్వాత 3 రోజుల తర్వాత అన్నీ చెప్తానన్నట. ఈ 3 రోజుల్లో ఏం చేశాడు, తనతోటి ఉన్న అందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడట. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆలోచన లేదు ఉంటుందా అంటే ఆలోచన లేదు కనుక నిష్టం అన్నాడు అంతే. ఒకడు ఆ రోడ్డు ఈ రోడ్డు అంత విచ్ఛిన్నం అయిపోయాడు అంతే. ఇక కొంతకాలం కూడా రాజ్యాన్ని పరిపాలించలేదు. అలాగే అబ్షాలోము కూడా అంతేనట. ఇతను పోతున్నాడు, మంచి కంచరగాడిద మీద ఎక్కిపోతున్నాడు అంతే. వెళ్ళిపోతుంటే ఏం చేశాడు, సృష్టికర్త దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ తెచ్చిపోయాడు ఆయన, ఆకాశ మధ్యమ చెట్టుకు మరి చెట్టు కింద వెళుతుంటే ఆ ఊడలు పట్టుకు తల వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ కంచరగాడి మీద పోతుంటే బాగా స్పీడ్గా పోతుంటే కాదండి, ఆ ఎంటుకలు దానికి పడుతుంటే ఏలాడుతూ ఉండట. అప్పుడు అదోనైన వ్యక్తి చూసి దావీదు సేవకుడు చూసి అతను చంపేశాడు. చచ్చిపోతూ కూడా దావీదు గారు ఒక మాట అంటాడు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చచ్చిపోతే ఎంత బాగుండు, దేవుడికి స్తోత్రం. కనుక పిల్లలు తల్లిదండ్రులు చాలా ప్రేమిస్తున్నారు అని జ్ఞాపకం చేసుకుని దేవుని కొంత చెల్లించాలి. కనుక ప్రేమ వాళ్ళ మనము కూడా అయితే పశ్చాత్తపడుతున్న వాటిని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎవరు దేని చేత నడుతున్న శుద్ధి చేసుకోగలరు. కనుక ప్రేమైన వాళ్ళ భక్తుడైన దావీదు గారు అంటున్నాడు. అయితే చాలామంది మనం ఏం చేస్తుంటామంటే మన జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని శోధిస్తూ ఉంటామట. దేవుని ఏం చేస్తుంటామట, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామట. నేను తలంచుకొనక దేవానికి స్తోత్రములు, నీవు చేసిన మేలను తలచుకుంటూ నిత్యములు స్తుతించే భాగ్యం లక్ష్యమని దేవుని వందనాలు చెల్లించాలి. కనుక యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు అంతే. యవన కాలమున కాడిమోయుట. యవనస్తులు అంటే నేను చాలా ఇష్టపడుతుంటాను. చాలా మంది రిటైర్ అయిన తర్వాత సేవ చేస్తుంటారు. ఎందుకు, అంత అయిపోయిన తర్వాత అంత ఉట్టిదే, ఏమీ లేదు అక్కడ, నథింగ్ ఇస్ దేర్. ఉట్టిదే. నాకు దేవుడు స్టాఫ్ పెట్టాడు, ఇది విమర్శించడం కాదు. అక్కడ నా తోటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత రిటైర్ అయిన తర్వాత సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కాలయాపన అంతే, మంచిది కాదు. ఏమైనా కాలంలో రా సేవకు రా, అప్పుడు మంచిది. అలా చేస్తే దేవుడు ఎంత మెచ్చుకుంటాడు. కనుక ప్రేమైన వాళ్ళ ఈ లోకంలో నా యవన కాలం మొదలుకొని 129 1, 2 చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి 129 1, 2 వచ్చిన వరకు చదువు ఒకసారి. ఇశ్రాయేలు నా యవన కాలం మొదలుకొని వచ్చిరి, దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్నాడు కనుక వారు నన్ను జయింపలేకపోయారు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరు కూడా మనం దేవుడిలో ఉన్నామనుకోండి, మనం ఎవరు కూడా జయించలేరు అని జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లించి ధన్యులంగా జీవించుతారు. అంతేకాక ప్రేమైన వారాల మత్తయి సువార్త ఒక చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 19:20 చదవండి ఒకసారి. 19:20. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇంకా నాకేమి కొదువా అడిగాను. ఇంతకుముందు కూడా అంతే కదా, ముందుగా చెప్పారు ఉపమానం. యవనస్తుడు గుడిలో మందిరంలో సేవ చేసేవాడు, సాపలేసేవాడు, దృష్టి చూసేవాడు, అంతకన్నా దేవుని వాక్యం నిత్యం చదువుకునేవాడు. నేను వచ్చిన కొత్తలో దమ్మపేట వేస్తారు మమ్మల్ని 98 సంవత్సరాలు. దమ్మపేట వేస్తే అక్కడ 3 ఊర్లకు అప్పగించారు. దమ్మపేట, మందలపల్లి, తర్వాత వెంకటాద్రిగూడెం 3 ఊర్లకు చెప్పారు. ఉదయం 7 గంటలకే మందలపల్లి పోయేది. అక్కడ క్రాస్ రోడ్ పెద్ద గుట్ట మీద చాలా హై స్కూల్స్, గవర్నమెంట్ అన్నీ ఉంటుంటాయి, అక్కడ కాలేజీలు అన్నీ ఉంటుంటాయి. దాని పక్కనే ఉంటుంది అక్కడ మందలపల్లి. అక్కడ అది పొద్దున 7 నుంచి 9 దాకా చూసుకునేది. 10 గంటల నుంచి 12 గంటలకు ఇది దమ్మపేట చూసుకునేది. అక్కడ తర్వాత సాయంత్రం వెంకటాద్రిగూడెం పోయేది. అయితే అక్కడ ఒక ఆమె మందిరానికి వచ్చేది, భర్త లేడు, ఊరికే ప్రార్థన చేయమని చెప్పేది. పొద్దుటే వచ్చేది, నేను పోయిన కాసేపటిగా వచ్చేది. వచ్చి ఏంటంటే ప్రార్థన చేయండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎవరు లేరు, ఏం కావాలి నీకంటే నాకు గవర్నమెంట్ గేదెలు వస్తే బాగుంటుంది ఏం చెప్పింది అంతే. అప్పుడు గవర్నమెంట్ గేదెలు ఇస్తున్నారు, అప్పుడు బాగా పాడి గేదెలు ఇస్తుంటే సరే అని అట్లా పోయినప్పుడల్లా ఇదే మాట చెప్పేది నేను. నాకు సరే మంచి ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుని చిత్తాన్ని బట్టి ఒక గేదెలు ఇచ్చారు ఆమెకు. మంచిది
గేదెకు మంచిగా మేత తెచ్చుకుంటుంది, పెడుతుంది, వాటిని పోషించుకుంటుంది. గేదె ఈ లోపుగా ఒక బిడ్డను పెట్టింది అన్నట్టు. పెట్టిన తర్వాత మరి అమ్మ ఈరోజు ఆమె పేరు మరియమ్మ గారు, గుడికి రావట్లేదు ఏంటమ్మా, కొద్దిగా లేట్ అవుతుంటే ఆ గేదెకు గడ్డి తెచ్చాను కదా ఏంటింది అన్నది. మరుసటి వారం పోతే అసలు రానే రాలేదు. ఏంటమ్మా అని చెప్పిన. అయ్యా నాకు కుదరటం లేదయ్యా, పాలు పిండుకోవడం, గేదెకు గడ్డి తెచ్చుకోవడం సరిపోతుంది, రావట్లేదంటే మరి పోయేటట్టు ప్రార్థన చేయాలని అమ్మ వద్దని చెప్పేది. ప్రేమైన వాళ్ళ చూడండి ఒకసారి. అదే నెలకు బాపు వచ్చేసి దూడ చచ్చిపోయిన తర్వాత గేదె కూడా చచ్చిపోయింది. అంతే. లోకము దేని కొరకు మనం సమయాన్ని ఇస్తుందా? దేవుని కంటే దేనికి ఎక్కువ మనం సమయాన్ని ఇవ్వకూడదు. దేవుని సమయాన్ని ఎప్పుడు మనం దొంగిలించకూడదు. ఎప్పుడు కూడా 24 గంటలు ఇచ్చాడు దేవుడు నీకు నాకు. నువ్వు స్థుతించకపోయినా సృష్టికర్త దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆకాశం, భూమి, అగ్ని, నీరు, గాలి పంచభూతం ఉచితంగా ఇచ్చాడు. ఎవరు కొనుక్కుంటారు? గాలిని కొనుక్కుంటే మనం వేసి కొనుక్కుంటాం, కొంతవరకు ఉంటుంది. అది తర్వాత కరెంటు పోతే అంతా ఉట్టి అయిపోతుంది. తర్వాత ఇంకేంటంటే ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, ఎంతకాలం ఉంటుంది? నేను కొంతకాలం అంతే. ఇంతే. అవసరం లేదు, కొంతకాలం ఉంటుంది. కానీ ఆ సృష్టికర్త ఇచ్చేటువంటి ఆకాశము, భూమి, అగ్ని, నీరు, గాలి పంచభూతం ఉచితంగా ఇచ్చాడు. స్థుతించకపోయినా కనుక ఆ దేవుని ఎప్పుడు కూడా మనం మర్చిపోక మన జీవితాన్ని ఆయన సమర్పించుకుంటే, యవనస్తులే కాదు మనము కూడా అంతే, మన జీవితాన్ని ఆయన సమర్పించుకోవాలి, పూర్తిగా సమర్పించుకోవాలి. నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి కాపాడి. 98వ కీర్తన మాట చెప్తున్నాడు. చదువు ఒకసారి. 8వ వచ్చిన చదువు ఒకసారి. 98వ కీర్తన చదువుకున్నటువంటి 8వ కీర్తనలో మాట కలుగును. చూడండి ఇక్కడ, యెహోవా నీవే నా ఆశ్రయం అని చేసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలం. ఎవరు అంటే అంతే, మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకొని. కింద ఇంకోలేని మాట్లాడుతాడు. చదవండి ఒకసారి. కింద ఇంకొకలే సముద్రమును కనుక ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆయన సన్నిధిని అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 98వ కీర్తన చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా మొదటి వచ్చిన యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి అని జ్ఞాపకం చేసుకుని. 3వ వచ్చిన ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతను ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలిగి రక్షణ చూసిరి. అంతే. సర్వజనుల యెహోవాను బట్టి ఉత్సహించుడి. అంతే. మనం ఆయన బట్టి సంతోషించి ఉత్సహిస్తే మన జీవితం ధన్యకరం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డ మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం బట్టి హృదయపూర్వక వందన స్తోత్రములు చెల్లిస్తున్నా. యవజనుల ఆదివారం ప్రభు మన స్తోత్రములు. యవనస్తుడైన దానియేలు గారు వచ్చి మేము కొన్ని మాటలు గ్రహించి ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రములు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. అవును, చదువుకున్న 3వ పాఠములో కూడా యవనస్తులు ఇద్దరిని పిలుచుకున్నారు. మీరు పేతురు, యోహానుని పిలుచుకున్నారు. మీ సేవ నిమిత్తమై పిలుచుకున్నారు. వారు మరలా ఎన్నడూ వెనకకు తిరిగిపోలేదు 3వ పాఠములో. అలాగనే ధనవంతుడైన యవనస్తుని గురించి నేను విన్నా. అనుసరిస్తున్నామంటే ఎన్ని నేను చిన్నప్పటి చేస్తున్నాను ప్రభు అన్నాడు. ఏంటి నీకు ఒకటి కుదురు యవనస్తుడైనటువంటి యేసయ్యకు తండ్రికి స్తోత్రములు. దాసుడుగా అమ్ముడు పోయారు, పనివాడుగా అమ్ముడు పోయారు.